బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన దాయాదికి చుక్కెదురైంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తల, జలంధర్, అదాంపూర్, బటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు యత్నించింది. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ఏ గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను అధికారులు ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ ప్రతీకార దాడులకు దిగింది. పాకిస్తాన్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సైన్యం విరుచుకుపడింది. ఈ క్రమంలోనే లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం చేసింది. రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్ పైన దాడి చేసింది. దాడిలో 1600 కోట్ల రూపాయల పాకిస్తాన్ ఆస్తులు ధ్వంసమైనట్లు సమాచారం. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలోని పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేస్తోంది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాక్ మిసైల్స్ను భారత్ నిర్వీర్యం చేసింది. చైనా నుంచి పాకిస్తాన్ తెచ్చుకున్న HQ-9 క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేసింది భారత్. ఇదిలా ఉంటే లాహోర్ వీడాలని తమ పౌరులకు అమెరికా సూచించింది. పాకిస్తాన్లో పర్యటిస్తోన్న అమెరికన్ యాత్రికులు షెల్టర్లలోకి వెళ్లాలని అమెరికా ఆదేశించింది. లాహోర్ ఎయిర్పోర్టు పరిసరాలు ఖాళీ చేయాలని కూడా హెచ్చరించింది.